గౌతమ్ శాంతిలాల్ అదానీ ఈయన 1962 జూన్ 24న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జన్మించారండి. తల్లిదండ్రులు శాంతిలాల్ అదానీ, తల్లి శాంతా అదానీ, భార్య ప్రీతి అదానీ, తండ్రి చిన్న వస్త్ర వ్యాపారండి. అదానీ గారు అహ్మదాబాద్ లోని షట్ చమన్లాల్ నాగేందాస్ విశ్వవిద్యాలయం పాఠశాలలో చదువుకున్నారండి. అలాగే గుజరాత్ యూనివర్సిటీలో కామర్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ జాయిన్ అయ్యి 2వ సంవత్సరం తర్వాత చదువు మానేశారు. తండ్రి వస్త్ర వ్యాపారి కావడంతో అదానీ వ్యాపార రంగంలో ఆసక్తిని కలిగి ఉన్నారండి. అలాగే అదానీ 1978లో మహేంద్ర బ్రదర్స్ లో డైమండ్ సార్టర్ గా పనిచేయడానికి ముంబై వెళ్లారు. 1981లో అతని అన్న మహాషుక్ బాయ్ అహ్మదాబాద్ లో ఒక ప్లాస్టిక్ యూనిట్ ని కొనుగోలు చేసి కార్యకలాపాలు నిర్వహించడానికి అదానీ గారిని ఆహ్వానించారు. పాలివినైల్ క్లోరైడ్ PVC యూనిట్ దిగుమతుల ద్వారా గ్లోబల్ ట్రేడింగ్ చేయడానికి అదానికి మంచి అవకాశంగా మారిందండి. అలాగే 1985లో అతను చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రాథమిక పాలిమర్లను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. అలాగే 1988లో అదానీ ఎక్స్పోర్ట్ ను స్థాపించారు. దీనినే ఇప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ గా పిలుస్తున్నారండి. వాస్తవానికి ఈ కంపెనీ వ్యవసాయ మరియు విద్యుత్ వస్తువులను డీల్ చేసేది. 1991లో ఆర్థిక సరళీకరణ విధానాలు అతని కంపెనీకి అనుకూలంగా మారాయండి. అలాగే అతను లోహాలు, వస్త్రాలు మరియు వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలోకి వ్యాపారాలను విస్తరించడం ప్రారంభించాడు. ఫ్రెండ్స్, 1995లో మొదటి జెట్టీని అదానీ గారు ఏర్పాటు చేశారండి. వాస్తవానికి ముంద్రా పోర్ట్స్ అండ్ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ద్వారా నిర్వహించబడుతున్న కార్యకలాపాలు అదానీ స్పోర్ట్స్ అండ్ సెజ్ కి బదిలీ చేయబడ్డాయి. ఇప్పుడు ఆ కంపెనీ అతిపెద్ద ప్రైవేట్ మల్టీ పోర్ట్స్ ఆపరేటర్ గా అభివృద్ధి చెందింది. ఫ్రెండ్స్, ముంద్రా పోర్ట్ భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ నౌకాశ్రయం. సంవత్సరానికి దాదాపు 200 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించగల సామర్థ్యం అదానీ పోర్ట్ అండ్ సెజ్ కు ఉందండి. అలాగే 1996లో అదానీ గ్రూప్ యొక్క పవర్ బిజినెస్ విభాగం అదానీచే స్థాపించబడింది. అదానీ పవర్ 4620 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్లాంట్ ను కలిగి ఉంది. ఇది దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ థర్మల్ పవర్ ఉత్పత్తిదారు. మే 2020లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా $6 బిలియన్ విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బిడ్ ను అదానీ గెలుచుకుంది. అలాగే సెప్టెంబర్ 2020లో ఢిల్లీ తరువాత భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అదానీ 74% వాటాను కొనుగోలు చేశారండి. 2022 మేలో అదానీ కుటుంబం అంబుజా సిమెంట్స్ మరియు దాని అనుబంధ ది అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ లిమిటెడ్ హోల్ సిమ్ గ్రూప్ నుండి $10.5 బిలియన్ కొనుగోలు చేసింది. 2022 ఆగస్టులో అదానీ గ్రూప్ యొక్క యూనిట్ అయిన AMG మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ నేషనల్ న్యూస్ బ్రాడ్కాస్టర్ NDTVలో 29.18% యజమాని అయిన RRPR హోల్డింగ్లను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. 2022 నాటికి NDTVలో అదానీ అతిపెద్ద వాటాను నియంత్రిస్తున్నట్లు వివరించబడింది. 2002లో MS షూస్ కు చెందిన ఒక ఉన్నతాధికారి చీటింగ్ ఫిర్యాదుతో అదానీని నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు చేయడంతో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీలు రాజకీయాల కోసం చర్చలు జరుపుతున్నట్లు కోర్టుకు తెలియజేయడంతో మరుసటి రోజు నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఉపసంహరించుకుంది. అలాగే 2012లో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు అదానీతో సహా 12 మంది నిందితులపై చీటింగ్ అండ్ షేర్ల విక్రయాలకు సంబంధించిన నేరపూరిత కుట్రకు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. దీని ప్రకారం అదానీ ఆగ్రో చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిర్వహించడానికి నిధులు మరియు వాటాలను అందించిందని ఆరోపించారు. దీంతో ముంబైలోని స్థానిక న్యాయస్థానం మే 2014లో ఈ కేసులో నిందితులుగా ఉన్న అదానీ మరియు ఇతరులను విడుదల చేసింది. 2020లో ముంబై సెషన్స్ కోర్టు ఈ కేసులో అదానీకి క్లీన్ చిట్ ను రద్దు చేసింది. ఫ్రెండ్స్, ఆ తరువాత అదానీ మీద వచ్చిన లంచం ఆరోపణల గురించి మనకు రీసెంట్ గా తెలిసిన విషయమే అండి. ఒకవేళ మీరు ఆ విషయం గురించి తెలియకపోతే ఒక వీడియో చేశాను, చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.